విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనక. అశ్విని నక్షత్రం మొదటి పాదం అని ఇది మొట్టమొదటి శ్లోకం. ఎప్పుడు పారాయణ చేస్తూనే ఉండాలి, పారాయణని పారాయణంగా మార్చుకుంటూ ఉండాలి. ఎందుకోసం అంటే నిజంగా విష్ణు సహస్రం ఈవేళ పారాయణ చేస్తున్న వాళ్ళందరికీ అది అర్థమైతే ఈ దేశంలో ఇంత అవినీతి ఉండే అవకాశం లేదండి. అసలు వెంటనే పోయి ఉండేదండి, అనుమానమే లేదు. ఆ నామం చదవడమే పుణ్యంగా భావిస్తున్నాం. ఆ పుణ్యం ద్వారా కూడా మళ్ళీ మనం భోగభాగ్యాలే కోరుకుంటున్నాం. వివేకానందుడు చెబుతాడు చాలా చక్కని మాట, ఇంగ్లీషులో చెబుతాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ది కాజ్ హ్యాస్ బికమ్ ది ఎండ్ అండ్ ది ఎండ్ హ్యాస్ బికమ్ ది కాజ్ అంటాడు ఆయన. మార్గమేమో లక్ష్యంగా మారిపోయింది, లక్ష్యం ఏమో మార్గమైంది అంటాడు. అదేమిటి? లౌకిక జీవనం ఒక సాధనా మార్గం, దాని ద్వారా మనం భగవంతుడు చేరుకోవాలి. భగవంతుడు లక్ష్యం, లౌకిక జీవనం ఆయన చేరుకునే సాధనా మార్గం. కానీ ఆశ్చర్యకరంగా మనకి భక్తి పెరిగాక ఏమైందంటే విచిత్రంగా భగవంతుడే సాధనా మార్గం. పుణ్యాలు, వ్రతాలు, నోములు, ఎందుకంటే భోగభాగ్యాలు సుఖంగా ఉండాలి కదండి, లక్ష్మీ కటాక్షం కలగాలి కదండి, పిల్లలకి బాగా చదువు రావాలి కదండి. చదువు రావాలి నిజమే, చదువు దేనికి వినియోగపడాలి? వినియోగపడవలసిన దానికి వినియోగపడనప్పుడు ఆ చదువు రాకపోవడమే మంచిదేమో కదా. ఏదైనా ఒక ఆభరణమేనా, ఒక ఆయుధమేనా, వినియోగించుకోవడం తెలియనప్పుడు ఆభరణం మాత్రం ఉపయోగం ఉందండి. విద్య ఆభరణం, తుపాకీ ఆయుధం. పోలీసు తుపాకీని ఎదుటి వాళ్ళ మీద కాల్చాలనే విషయాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఆయన దగ్గరే అది పేలుతుంది. ఆభరణం కూడా చూడమని శిరస్సు మీద పెట్టుకోవలసిన దాని పాదం మీద ధరిస్తే దానికి అందం ఉండదు. ఇవాళ విద్య అంతే అవుతుంది. సా విద్యా యా విముక్తి. అన్ని రకాల బంధాలని అనుబంధాలుగా మార్చగలగాలి, అన్ని రకాల రాగములను అనురాగములుగా మార్చగలగాలి. కానీ మనకి బంధాలు ఎక్కువైనాయి, రాగద్వేషాలు ఎక్కువైనాయి. కారణం ఇదిగో విష్ణు సహస్రంలో విశ్వం విష్ణు అనే 2 నామాలు అర్థమైతే చాలండి. మిగిలిన 998 దీనికి వ్యాఖ్యానమే. ఈ రెండింటికి వ్యాఖ్యానం. ఈ రెండింటికి వ్యుత్పత్తి ఏం చెబుతున్నారు వ్యాఖ్యాతులు? ప్రధానంగా శంకరాచార్య స్వామి. పూర్వం ఉన్న వ్యుత్పత్తి చెప్పారు, ఆయన కొత్తగా ఏమీ పుట్టించలేదు. విశతీతి విశ్వం అన్నారు. ప్రవేశించున్నది విశ్వం, విశతి అదే ప్రవేశం. ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి. ప్రవేశించున్నది విశతీతి విశ్వం. వ్యాప్నోతీతి విష్ణు, వ్యాపించువాడు విష్ణువు. విశతీతి విశ్వం, విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. అభేదం. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు. విశ్వం వేరు, విష్ణువు వేరు కాదు. విశ్వానికి దూరంగా విష్ణువు ఉంటే ప్రాథమికమైన సూత్రం ఇది, ప్రాథమికమైన అవగాహన, పెద్ద ఎక్కువ జ్ఞానం అక్కర్లా. విశ్వానికి దూరంగా ఓ చోట వైకుంఠంలోనో కైలాసంలోనో మరో చోట పాలసముద్రంలోనో విష్ణువు ఉంటే, ఈ విశ్వం ఆయనకంటే భిన్నంగా దూరంగా ఉంటే విష్ణువు అపరిపూర్ణుడు. అనంతో హుతభుక్ భోక్త సుఖదో నైకజో అగ్రజ అనంత కుదరదు, సర్వాంతర్యామి కుదరదు. ఏవుడు తచ్చుష్ట్వా తదేవాను ప్రవిశతు. భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించాడా, అందులో ప్రవేశించాడా? అంటే సృష్టించకముందు ఆయనలోంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందా? ఆయనలోంచి వచ్చిందిగా. సాలెపురుగు గూడు అల్లుతోంది, ఆ గూట్లో తాను తిరుగుతోంది. సాలెపురుగు వేరుగా, గూడు వేరుగా మనకు కనపడుతోంది. అటువంటిప్పుడు సాలెపురుగు గూడు ఒకటి కాదు, అటువంటిప్పుడు విశ్వము విష్ణువు ఒకటి కాదు. సాలెపురుగు గూడు వేరు, దాని నుంచి వచ్చినా సరే. అలానే వేరు చేద్దామా అంటే కుదరదు. విష్ణువు అపరిపూర్ణుడు అవుతాడు, సాలెపురుగు అపరిపూర్ణం. దానికి వచ్చి అదో కీటకం, అది అపరిపూర్ణమైతే నష్టం లేదు. కానీ విష్ణువు అపరిపూర్ణుడు కాకూడదే. అంటే దాన్ని సృష్టించడం ఏమిటి, అందులో ప్రవేశించడం ఏమిటి? ఇది అర్థం అవ్వాలంటే కళ తెలియాలి. కళ తెలియాలి. మన కళ సరిగ్గా మనం పడుకున్నాం, మనం ఒక కళగా ఉంటున్నాం, మనం సృష్టించాం ఆ కళని, మన మనసులోంచి పుట్టింది అది. ఆశ్చర్యంగా అందులో మనం ప్రవేశిస్తున్నామండి. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. కళ సృష్టించింది ఎవరండి? మన కళని పక్కవాడు సృష్టించలేదు.
మనకి ఏమొచ్చిందో కూడా వాళ్ళకి తెలియదు, పక్కన పడుకున్న వాళ్ళకి కూడా తెలియదు. అసలు మనం ఇంత విచిత్రమైన కళ్ళకుంటున్నామని వాళ్ళు తెలిస్తే కాపురాలు మానేస్తారు. అంత అంత చిత్రమైన కళ్ళు వస్తాయి. కళ్ళలో కూడా కొన్ని విషయాలు భరించలేరు కదా. మరి మన కళ పక్కవాడికి కూడా తెలియదు, ఒక్కోసారి మనకే పూర్తిగా గుర్తు లేదు. కానీ మన కళ మన మనస్సు నుంచి పుట్టిందా లేదా, దానికి సృష్టికర్తలం మనమా కాదా, మనం అందులో ప్రవేశించామా లేదా, మన కళలో మనం ఒక పాత్ర అవునా కాదా. మనం లేని కళ మనకి రాదే. అసలు మనం పాత్రగా లేని కళ మనకి రాదు. ఇది సిద్ధాంతం. మరి మనం ఒక కళని సృష్టించి అందులో మనం ఒక పాత్రగా మనం ప్రవేశించడం నిజమని మనకి ప్రతిరోజు అర్థమవుతుంటే తచ్చృష్ట్వా తదేవాను ప్రావిశతు, అర్థం కాలా? అదే వేదం చెప్పింది. అలాగే పరమాత్మ ఒక కళ కన్నాడు, ఆ కళ ఈ విశ్వం. కళ శాశ్వతమా? కళ ఉందా లేదా అంటే కంటున్నంతసేపు ఉంది. ఎందుకంటే కనుట అని తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి. కనుట అన్న మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. సంస్కృతంలో సూతే అంటే ప్రసవించింది అని అర్థం ఉంది. సుమిత్ర సుషువే యమౌ సుషువే సూతే అంటూను. దానికి మళ్ళీ ప్రసవించడం తప్పితే చూడడం అనే అర్థం లేదు. కానీ తెలుగు ఎంత గొప్పదంటే సంస్కృతం కంటే కూడా ఇటువంటి సందర్భాల్లో కనడం అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ప్రసవించుట, రెండు చూచుట. భగవంతుడు స్వయంగా ఈ విశ్వాన్ని ప్రసవించాడు, ఆయన చూస్తున్నాడు. సాక్షి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ. సాక్షి ఆయన సృష్టించాడు, ఆయనే అందులో ప్రవేశించాడు, ఆయనే సాక్షి. వెరస సృష్టించిన పదార్థం కూడా నేన కార్యం కారణాత్ భిన్నం. ఎప్పుడూ కార్యం ఎప్పుడూ కారణం కంటే భిన్నం కాదు. మట్టితో చేసిన ఓ కుండ మట్టి కంటే భిన్నం కాదు. కుండలో ఉన్నదంతా మట్టి తత్వమే. మట్టిలో కుండ లేదు మనం తయారు చేసి బయట పెట్టే వరకు, కానీ కుండలో ఉన్నది మట్టి. బంగారంతో మనం కాసుల పేరు చేసినా వడ్డాణం చేసినా అందులో ఉన్నది బంగారమే, కాసుల పేరులోనూ వడ్డాణంలోనూ కూడా. దాన్ని కరిగిస్తే మళ్ళీ బంగారమే, విశ్వాన్ని కరిగిస్తే మళ్ళీ విష్ణువే. ఈ కరిగిపోయేదే కళ. ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అలా చక్కగా ముద్దులు వస్తూ రకరకాల బొమ్మల్లో రకరకాల పువ్వుల్లో ఆకుల్లో కూడా ఐస్ క్రీములు వస్తున్నాయి. ఏదైనా అయిపోయేదే, కరిగిపోతే అంతా ఒకటే. కరక్కముందే ఆకారం. ఈ ఆకారాలన్నీ ఊరికే మనం ఆకర్షించడానికి. అలాగే ప్రపంచం అనే ఆకారం, దైవం అనే ఆకారం, రకరకాల దైవాకారాలు ఇవన్నీ మనం ఆకర్షించడానికి, 10 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టడానికి. అంతేగా అది శాశ్వతం అనుకుంటే అలాగే మనం కలగంటున్నాం, అందులో మనం ప్రవేశిస్తున్నాం. అలాగే భగవంతుడు కలగన్నాడు ఈ విశ్వాన్ని, అందులో ఆయన ప్రవేశించాడు. అందుకే శంకరాచార్య బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరక. వీడు వేరేవాడు కాదయ్యా, అమాయకంగా మాట్లాడుతూ అద్వైతం ఒకటే సిద్ధాంతం అయ్యా. రెండోది ఉండే అవకాశం లేదు. విష్ణు సహస్రం చూసుకున్నా, మొదటి నామం చూసుకున్నా సరే రెండోది ఉండే అవకాశం లేదు. అంచేత విశితి ప్రవేశించాడు, వ్యాప్నోతి వ్యాపించాడు. ఆయన సృష్టించాడు, ఆయన ప్రవేశించాడు. మనం కళ సృష్టించాం, మనం అందులో ప్రవేశించాం. ఒక జీవుడు తాను పడుకుని తాను ఒక కళ సృష్టించి తాను ఒక పాత్ర ధరించి అన్ని పాత్రలు తానే ఉండి కూడా మన కళ్ళలోకి వచ్చిన అన్ని పాత్రలు మనమే. కానీ మనం మాత్రమే మనం అనుకుంటున్నాం, మిగిలింది మనం కాదనుకుంటున్నాం. అలా దేవుడు అనుకోడు, అంతే తేడా. ఆయన అన్నీ ఆయనే అనుకుంటాడు, అందుకని ఆయన దేవుడు. మనం మాత్రమే, ఈ శరీరం మాత్రమే మనమని, మిగిలిన శరీరాలు మనం కాదని అనుకుంటున్నామే. అందువల్ల మనం జీవులు అయ్యాం. ఎవరి శరీరానికి వారు బద్ధులమై ఇక కొట్టుకోవడం మొదలెట్టాను, నువ్వా నేనా అని. అన్ని శరీరాలు మనమే అనే భావన మనలో దృఢపడితే ఎందుకు కొట్టుకుంటామండి? అలా దృఢపడిన వారే వ్రాలిన వారే యోగులు. అలాంటి వాళ్ళే యోగులు. వారే అరవింద ఘోష్, స్వామి అరవింద, వారే రామకృష్ణ పరమహంస, వారే రమణ మహర్షి, వారే కృష్ణమూర్తి గారు, వారే మలయాళ స్వామి. తెలుసుకోగలిగితే వారే నువ్వు, వారే నేను. ఇది విశతి, ఇది విశ్వం. అద్దములోన కన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును ప్రమోదము నించును మాయమౌను తానద్దము తీసివేయ పరమాత్ముడు కన్న కలల్ ప్రపంచముల్ నిద్దురలోన కన్న కల నికముగాదు గదా తలంపగన్. అద్దంలో మాకు నగరం కనపడుతుంది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్న ఆత్మని మాయయ బహిరివోద్భూతం యథానిద్రయ. ఎంత స్పష్టంగా ఉందండి. యథానిద్రయ, నిద్రపోతుంటే ఏం జరుగుతుందో గమనించవయ్యా. నిజాంతర్గతం పశ్యన్న, ఆత్మని లోపల ఉన్నదే అంతర్గతంగా ఉన్నది. ఆత్మని మాయయ బహిరివ ఉద్భూతం యథా నిద్రయ.
నిద్రపోతుంటే కళ రూపంలో నీ లోపలి ఆలోచనలే, నీ లోపలి భావాలే, నీ లోపల 72 వేడల నాడుల్ని అంటుకుపోయి అట్టగట్టేసిన మడ్డిగట్టేసిన రకరకాల భావాలే రాగద్వేషాల రూపం పొంది, ఆ రాగద్వేష భావాలన్నిటికీ రూపం వచ్చి కొందరు ఆడవాళ్ళై, కొందరు మగవాళ్ళై, చెట్లై, పుట్టలై, కొండలై, కోనలై, గుళ్ళై, గోపురాలై అన్నీ బయటకు వస్తున్నాయి. అదే కళ. ఇలాగే పరమాత్మ లోపల లీనమైపోయినటువంటి సృష్టి రకరకాల రాగద్వేషాల రూపమై చెట్లై, చేమలై, కొండలై, కోనలై, గుళ్ళై, గోపురాలై, మనుషులై, పశువులై బయటకు వచ్చింది. అది సృష్టి. అంచేదే మనం భగవంతుడు తల్లిదండ్రుని ఉరికే మన గౌరవం కోసం అంటాను తప్పితే భగవంతుడే మనమని చెబుతాం స్పష్టంగా వేదం. తల్లి నీ తండ్రి అని చెప్పట్ల. భగవంతుడు నీ తల్లి అని తండ్రి చెప్పలా. తత్వమసి అది నువ్వే. అహం బ్రహ్మాస్మి అది నేనే అని తెలుసుకో. అంతేగాని భగవంతుడు నీకు తల్లి, భగవంతుడు నీకు శిష్యుడు, భగవంతుడు నీకు ప్రభువు, భగవంతుడు నీకు గురువు, నువ్వు దైవపుత్రుడివి, దైవ శిష్యుడివి, దేవుడు మేనలుడివి, దేవుడు బావమరుడివి ఇలా చెప్పలా. నువ్వు దేవుడివి. ఇలా చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక తత్వం భారతీయ తత్వం. ఇది వేదం. అంచేతే నకార్యం కారణాత్ భిన్నం సర్వమాత్మస్థితం బ్రహ్మ సర్వం బ్రహ్మాత్మనా స్థితం నకార్యం కారణాత్ భిన్నం ఇది వేదాంత డిండిమఖ. సర్వం బ్రహ్మాత్మనా స్థితం, అంతా బ్రహ్మమయం, అంతా రామమయం. దాన్ని ఇంకోలా అన్నాం, అంతా కృష్ణమయం, అంతా దేవీమయం. సర్వం కల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. దేవీ భాగవతంలో అదే మాట, ఇక్కడ విష్ణు సహస్రంలో అదే మాట. అంచేత నకార్యం కారణాత్ భిన్నం, అంతా బ్రహ్మమయం కావడం వల్ల ఆ బ్రహ్మ నుంచి వచ్చి, బ్రహ్మ అంటే పరబ్రహ్మ, ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆ బ్రహ్మ నుంచి ఏర్పడిన విశ్వం కూడా ఆయన కంటే భిన్నంగా ఉండదు. బంగారంతో తయారైన ఉంగరం బంగారం కంటే భిన్నం కాదు, తిరిగి కరిగిస్తే బంగారమే అవుతుంది. మంచి పంచదారతో తయారైన ఓ చిలుక ఆకారం చూసి పంచదార చిలక దాన్ని తినేయి, లేకపోతే కరిగించు, నీళ్ళలో వేయి, అయిపోయింది. పంచదార ఉంది, చిలక లేదు, పంచదార కూడా నీళ్ళలో కలిసింది. ఈ జీవుడు, ప్రపంచము, ఈ ప్రకృతి ఇవన్నీ కల్పన, భావన, కేవలం భావనాత్మకం జగత్. ఇది మనకి స్పష్టంగా తెలియకపోవడం వల్లే మనం మాయలో పడి ఒకరినొకరు జయించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఒకరినొకరు జయిద్దామని. ఎందుకు ఈ కాంక్ష మనకు కలుగుతోంది? వేరు అనుకోవడం వల్ల. సరిగ్గా ఈ విశ్వభావన, విశ్వాన్ని విశ్వంగా చూడడం, విశ్వాన్ని విష్ణువుగా చూడడం, ఈ రెండిటి మధ్య ఉండేటువంటి తేడాన్ని తెలియజేయడానికే భాగవతంలో ప్రహ్లాద చరిత్ర. దానికి స్పష్టంగా మనకి 4 పద్యాల్లో విశ్వభావనతో ఉన్న హిరణ్యకశ్యపుడు ఎలా భావించాడో 2 పద్యాల్లో తెలియజేశాడు పోతన గారు. విష్ణుభావనతో ఉన్న ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడో 2 పద్యాల్లో తెలియజేశాడు. ప్రహ్లాద చరిత్ర చదివేటప్పుడు ఇవి జాగ్రత్త చూసుకోవాలి. భక్తి పారవశ్యంతో కమలాక్షుని రచించు కర్మలు శ్రీనాథు వర్ణించు జిహ్వ అని పాడుకుంటూ పోతన గారు ఏమి రాశారండి అని తన్మయంలో పడిపోతే అసలు తత్వం అర్థం కాదు. ఒక ఆనంద పారవశ్యం భజన అది మంచిదే. ఇక భజనలో పడిపోయి అసలు ఈ భక్తి భజన అంటే విభక్తి, విడిపోవడం మర్చిపోయి ఏకమవడం మర్చిపోతే ఎలాగా? విడిపోవడంలో పడి. అంచేత ఈ భజన తన్మయత్వం నుంచి ఎప్పుడు జ్ఞాన మార్గంలోకి రావాలి, ఆలోచన చెయ్యాలి. అలా చేస్తే ప్రహ్లాద చరిత్రలో మీకు 2 అద్భుతమైన పద్యాలు ఉంటాయి. హిరణ్యకశ్యపుడు తపస్సుకు సంబంధించి. ఆయన తపస్సులో ఉన్నప్పుడు ఏ భావంలో ఉన్నాడు, తపస్సు నుంచి బయటకు వచ్చాక ఏ భావానికి లోనయ్యాడు, ఏది విశ్వభావన, ఏది విష్ణు భావన, విశ్వమే అనుకున్న భావన ఎలా ఉంటుంది, విష్ణువు అనుకున్న భావన ఎలా ఉంటుంది. హిరణ్యకశ్యపుడు కూడా విశ్వమంతా ఒక్కటే అని భావించాడు. అతను అద్వైతి. హిరణ్యాక్షుడు పోగానే అతని భార్యకి, అతని తల్లికి, అతని పిల్లలకి చేసినటువంటి వేదాంత బోధ చూస్తే హిరణ్యకశ్యపుడు చేసిన దాన్ని శంకరాచార్య స్వామి, కంచి పరమాచార్య ఎందుకు సరిపోరనిపిస్తుంది. అంత బాగా చేశాడు. అంత జ్ఞానం నిజంగా ఉంది. పైగా హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాతనే అతను తపస్సుకి వెళ్ళాడు. ఇంత జ్ఞానబోధ చేసిన వాడు తపస్సుకి వెళ్ళాడు అంటే మనం ఏమనుకుంటాం, ఆ జ్ఞానం ఇంకా పదిలపరుచుకోవడానికే కదా. పదిలపరుచుకున్నాడు కూడా. అందుకే అతను తపస్సు చేస్తుంటే ఏం జరిగిందిట, ఒక తపస్సు ఒక తీవ్ర స్థాయికి వచ్చింది. అంతేకాదు ఆయన బ్రహ్మదేవుని గురించి చేశాడు సంకల్పించి. ఆ బ్రహ్మదేవుడు నాకు ప్రత్యక్షం అవ్వాలని ఒక ఏమంటారంటే ఉగ్రాచార మార్గంలో తపస్సు చేశాడు. కాస్త తొందరగా దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం, క్షుద్రదేవతారాధన, ఉగ్రాచార మార్గం, ఇవన్నీ తొందరగా ప్రత్యక్షం చేసుకునే విధానాలు.
కొంతమంది ఉగ్రవాదంలో ఉన్న వాళ్ళని కూడా మీరు తీవ్రవాదంలో ఉన్న వాళ్ళని కూడా చూడండి, వాళ్ళని విడిగా తీసి పలకరిస్తే సమాజం పూర్తిగా కుళ్ళిపోయిందండి, ఇది ఏదో చేయాలంటే నలుగురిని వేసేయకపోతే కుదరదండి, ఇది మంచి మాటలతో లొంగే వ్యవహారం కాదండి, వేసేయాల్సిందే అంటాడు. తీవ్రవాదం అంతే కదండి. నక్సలైట్లు ప్రధానంగా అదే ఉద్దేశంతో ఉన్నారు కదా. వాళ్ళు స్వార్థపరులను మనం అనగలమా? వాళ్ళ ఏదైనా వివేకంలో లోపం ఉంటే ఉండొచ్చు, అవగాహనలో లోపం ఉంటే ఉండొచ్చు, వాళ్ళు స్వార్థపరులు అనగలమా అండి? వేరే మతపరమైన ఉగ్రవాదులను దూషించినట్టుగా నక్సలైట్లు మనం దూషించగలమా? వాళ్ళు పేదవాళ్ళ కోసం పోరాడుతున్నారు, అందులో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మంది పేదవాళ్ళే. కానీ ఆ ఉగ్రవాదం పొరపాటు. ఆ ఉగ్రవాదం ఏమిటి? వెంటనే ఏదో ఫలిస్తుంది. ఒకరేదో చనిపోగానే కాస్త హడావుడి వచ్చేస్తుంది, అబ్బబ్బా చాలా పెద్ద ఆయన పోయారండి అంటే ఉంటే కాస్త ఏదో కుదుపు వస్తుంది, కానీ శాశ్వతంగా మార్పు రాదు. పైగా అవతల వాడికి కూడా ఆయుధాలు ఉంటాయి. ఎదిరించే సామాన్యుడికి ఎన్ని ఆయుధాలు ఉంటే అడవుల్లో ఉన్నవాడికి, అధికారంలో ఉన్నవాడికి ఎన్ని ఆయుధాలు ఉంటాయండి? వాడు అవన్నీ ఉపయోగిస్తే వీడు బతుకుతాడండి. అంచేత ఉగ్రవాదం ఎప్పుడూ సమాధానం కాదు, నక్సలిజం మంచి విధానం కాదు. అమాయక సోదరులు బలైపోతున్నారు. అన్ని బలహీన వర్గాల వారు, పైగా వాళ్ళు చాలా పాపం తిండికి కోటికి లేని వాళ్ళండి. నిజంగా ఒక మాట మానవత్వంతో మాట్లాడాలంటే చాలా నిజంగా ఏమీ లేని వాళ్ళండి వాడు. ఈ లంచగొండ వ్యవస్థకి, ఈ దుర్మార్గాలకి విసిగిపోయి అందులో చేరుతున్నారని, కాలక్షేపానికి చేరట్లేదని. ప్రాణాలు ఎవడు పోగొట్టుకోడండి కాలక్షేపానికి. ఇంత దోపిడీ జరుగుతుంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వంలో 6 నెలల్లో 6,000 ఫిర్యాదులు వచ్చాయండి అవినీతి మీద. 6 నెలల్లో ఒక్క శాఖలో 6 నెలల్లో 6,000 ఫిర్యాదులు, ఒక్కటి పరిష్కరింపబడలేదు. మరి ప్రాణం విసిగిపోదండి. ఇది ఉగ్రాచారం. ఈ దైవారాధనలో కూడా ఉగ్రాచారం ఉంది. ఆ ఉగ్రాచారంలో ఆయన తపస్సు చేశాడు. కానీ ఈ ఆచారం ఏదైనా వ్యవహారం ఒకటే. ఆ తపస్సు ఎలా ఉందో ఆయన వర్ణిస్తున్నాడు చూడండి. అదిరెన్ కుంభిని సాద్రియై కలగనేడంభోనిధుల్ తారకల్ సెదరన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నంతలై మండి పిల్లదరెన్ గుండెలు జంతు సంతతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత